ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీ కాలం మరో 3 నెలలు పొడిగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన చీఫ్ సెక్రటరీగా కొనసాగుతారు. మార్చి నుంచి కొత్త సీఎస్ గా సాయి ప్రసాద్ బాధ్యతలు చేపడతారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న సాయి ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ ఆశించారు. అయితే సీఎం చంద్రబాబు ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. విజయానంద్ పదవీకాలం మరో 3 నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు చీఫ్ సెక్రటరీగా కొనసాగనున్నారు. 2026 మార్చి 1వ తేదీన సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయి ప్రసాద్ పదవీకాలం 2026 మే నెలతో ముగియనుంది. ఆ తర్వాత కూడా చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ కొనసాగింపు సాయి ప్రసాద్ కు అవకాశం ద్వారా ఇరువురికి సమన్యాయం చేసినట్లు అధికారులు భావించారు. తొలి బీసీ ప్రధాన కార్యదర్శిగా ఈ ఏడాది జనవరిలో సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. విజయానంద్ సమర్థత, అనుభవాన్ని గుర్తించి 3 నెలల పాటు పదవీకాలం పొడిగించారు. ఇదే సమయంలో సాయి ప్రసాద్ కు నష్టం జరగకుండా ముఖ్యమంత్రి ఆలోచన చేశారు. సాయి ప్రసాద్ కు మార్చిలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడంతో మరో 9 నెలల పాటు పొడిగింపు అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమర్థత, సీనియారిటీలో ముందున్న ఇద్దరు అధికారులను గౌరవించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురు అధికారులకు సంబంధించిన నియామక ఉత్తర్వులు కూడా ఒకే జీవోలో ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. విజయానంద్ పదవీకాలం పొడిగింపుతో పాటు వచ్చే ఏడాది మార్చి నుంచి సీఎస్ గా సాయి ప్రసాద్ ను నియమించబోతున్నట్లు ఒకే జీవో ఇవ్వాలని నిర్ణయించారు.